Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. 5000 సంవత్సరాల జాతీయ ఆధ్యాత్మిక జీవితాన్నంతా ఈయన తన 51 సంవత్సరాల జీవితంలో జీవించి 5000 సంవత్సరాల జాతీయ ఆధ్యాత్మిక జీవితాన్నంతా ఈయన అంటే రామకృష్ణుల వారు తన 51 సంవత్సరాల జీవితంలో జీవించి భావి తరాల వారికి తాను ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిపోయారు. ఎవరు చెప్పారు? ఇది వివేకానంద స్వామి చెప్పారు. దిస్ మ్యాన్ హ్యాడ్ ఇన్ 51 years lived the 5,000 years of national spiritual life and so raised himself to be an object lesson for future generations. This man had in 51 years lived the 5,000 years of national spiritual life and so raised himself to be an object lesson for future generations. ముప్పై కోట్ల మంది భారతీయుల 2000 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన సాఫల్యానికి ప్రతిరూపమే శ్రీ రామకృష్ణుల వారు. ఎంత చక్కని నిర్వచనం చూడండి, ఎంత మంచి నిర్వచనం ఇది. 30 కోట్ల మంది భారతీయుల 2000 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన సాఫల్యానికి ప్రతిరూపమే రామకృష్ణుల వారు. శ్రీరామకృష్ణ was the consummation of 2,000 years of the spiritual life of 300 million people. Sri Ramakrishna was the consummation of 2,000 years of the spiritual life of 300 million people. చెప్పింది ఎవరు? రోమారోలా అనే. శ్రీరామకృష్ణుల వారు ఎవరు అని ఆయన చాలాసార్లు మనకు చెప్పారు. సో హూ ఈజ్ Sri Ramakrishna? Himself revealed. So Sri Ramakrishna says, ఏ మహాశక్తి అయితే త్రేతాయుగంలో రామునిగా అవతరించిందో, ఏ మహాశక్తి అయితే ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించిందో, ఆ మహాశక్తి ఈ కలియుగంలో రామకృష్ణులుగా అవతరించింది. That supreme divine power which manifested as Rama in Treta Yuga, that supreme divine power which manifested as Krishna in Dwapara Yuga, the same supreme power manifested as Bhagavan Sri Ramakrishna in this Kali Yuga. Visualize a scene in Kashipur garden. ఆ దృశ్యం ఏంటి? రామకృష్ణ వారు పడుకొని ఉన్నారు. ఆయనకి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. So Sri Ramakrishna is lying in that cot, is
very much ill. By the bedside, Narendra is sitting. Who is Narendra? He is a disciple of Bhagavan Sri Ramakrishna. నరేంద్రుని మనసులో ఆలోచన వస్తుంది. A thought rises in Narendra's mind. At this critical juncture, if Sri Ramakrishna can declare that I am an avatar, then I will accept it. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రామకృష్ణుల వారు తన అవతార పురుషుడని పేర్కొంటే చెప్తే నేను తప్పకుండా దానిని స్వీకరిస్తాను అని ఒక ఆలోచన మాత్రం వచ్చింది. చెప్పలే రామకృష్ణుల వారికి. Just thought that rose in his mind. So see how Bhagavan Sri Ramakrishna responds. Spontaneously. Sri Ramakrishna tells, Naren, do you still doubt me? ఇంకా నీకు సందేహమా నరేంద్ర? So that supreme power which came as Rama and Krishna, now in this as Ramakrishna. His own words. Sri Ramakrishna was so weak he cannot even talk. So with full voice చెప్తున్నారు. ఏ మహాశక్తి రామునిగా అవతరించిందో, ఏ మహాశక్తి కృష్ణునిగా అవతరించిందో, అదే మహాశక్తి ఇందులో తను చూపిస్తూ ఇందులో ఇప్పుడు రామకృష్ణునిగా అవతరించింది. సో అండర్స్టాండ్ హూ ఈజ్ దిస్ శ్రీరామకృష్ణ. Sudhiram, Ramakrishna's father, so goes to Gaya. గయకి వెళ్తే ఇక్కడ దేవాలయంలో, గయా విష్ణు దేవాలయంలో ఆయనకు భగవంతుడు కనిపించి విష్ణురుడు ఆయనకు దర్శనమిచ్చి కల్లో చెప్తున్నారు, సుధీరామ్, నేను నీకు పుత్రునిగా అవతరిస్తాను, జన్మ తీసుకుంటాను అంటున్నాడు. He calls Sudhiram, so I will be born as your son. Mother Chandramani Devi goes to Shiva temple. శివాలయానికి వెళ్తే అక్కడ శివుని నుంచి ఒక తేజస్సు వస్తుంది బయటికి. ఆ తేజస్సు ఆ దేవాలయంతా నింపేస్తుంది. A divine tejas come from the Shivalinga. It spreads the whole of the temple. Enters the womb of Chandramani Devi. ఆ దివ్య తేజస్సు చంద్రమణి గర్భంలో ప్రవేశిస్తుంది. అంటే అర్థం ఏంటి? సో రామకృష్ణుల వారు సర్వదేవదేవి స్వరూపం. భగవాన్ రామకృష్ణుల వారు
అవతరించారు. ఎందుకు అవతరించారు? సో why did the Lord incarnated, assuming a human body, comes down as Sri Ramakrishna? What is the purpose of this incarnation? అభేదానంద స్వామి చెప్తారు, చాలా చక్కగా చెప్తారు ఆయన. వితరితుం అవతీర్ణం జ్ఞానభక్తి ప్రశాంతి ప్రణయగలిత చిత్తం జీవదుఃఖ అసహిష్ణుం. చక్కగా చెప్తారు. వితరితుం అంటే పంచిపెట్టడానికి, టు డిస్ట్రిబ్యూట్. అవతీర్ణం అంటే అవతరించారు, ఇన్కార్నేటెడ్. దేన్ని పంచిపెట్టడానికి? జ్ఞాన, భక్తి, ప్రశాంతి. ఇవి అందరికీ కావాలి. మనకు జ్ఞానం కావాలి, భక్తి కావాలి, ప్రశాంతత కావాలి. ఎవరిస్తారు? ఎవరిని మనకి ఎవరిస్తారు? ఎవరిస్తారు మనకి? సో ఓన్లీ శ్రీ రామకృష్ణ కెన్ గివ్ అస్. ఎందుకైనా వై? ప్రణయ గలిత చిత్తం. హృదయం ద్రవించిపోయిందంట ఆయనకి, కరిగిపోయింది హృదయం. ఎందువల్ల? ఈజ్ హార్ట్ మెల్టెడ్. జీవ దుఃఖ అసహిష్ణుం. జీవులు పడుతున్న దుఃఖాన్ని చూసి జీవ దుఃఖ ఆయన భరించలేక, తట్టుకోలేక, unable to see the miseries of people. జీవ దుఃఖ అసహిష్ణుం. ఆలోచించాలి మనం. మనకు భగవంతునికి మధ్య అవినాభావ సంబంధం అనేది ఉంటున్నది. We must think deeply and understand what way we are related to God. God and we are eternally related. What way? We belong to God. God belongs to us. Our Sanatana Dharma says very clearly. What it says? It is God. He has manifested as the whole universe and all the living beings. భగవంతుడే ఈ జగత్తుగా, సకల జీవరాశులుగా పరిణమించి ఉన్నాడు. సత్యం. సనాతన ధర్మం అంటే ఇదే. చెప్తారేంటి? అంతా రామమయం, జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపమున వింతలు సలుపగా. చక్కగా 2 పదాలు చెప్పేశారు రామదాస్ వారు. ఏంటది? అవర్ సనాతన ధర్మ.
అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. మనం చూస్తున్నాం అన్నలాగా మనం చూడడం లేదు, కానీ సత్యం అదే. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున. సో దట్ లార్డ్ హూ ఇస్ ఇన్ యువర్ హార్ట్, అంతరంగమున ఆత్మారాముడు, దట్ లార్డ్ అనంత రూపమున ఈజ్ ఆల్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ది ఫార్మ్స్. వింతలు సలుపగా ఈజ్ డూయింగ్ ఆల్ ది మిరకల్స్. అండర్స్టాండ్ దిస్. సో that's why the Lord, why he says Jiva Dukkha Asagishnum, his own manifestations. Jivas, they are suffering untold miseries. దుఃఖాలు కష్టాలు పడుతూ ఉంటే జీవులు ఆయన ఏం చేయగలుగుతారు? ఆయన హృదయం కరిగిపోయిందట్లే, తట్టుకోలేక భరించలేక వాళ్ళ దుఃఖాలను చూసి దిగొచ్చారు ఆయన. ఎందుకు వచ్చారు? మనకు భక్తి, జ్ఞానము, ప్రశాంతత ప్రసాదించడానికి కోసం వచ్చారు. Recollect in mother's life. So mother is seated, devotees are coming, doing pranam. అమ్మ పాదాలను తాకి నమస్కారాలు చేస్తూ ఉంటే అమ్మ పాదాలు మండిపోతున్నాయి. గంగాజలం తెచ్చి అమ్మ పాదాలను కడిగితే కొంత అమ్మకు రిలీఫ్ దొరుకుతుందంట. సో నారాయణ అయ్యంగారు ఒక డివోటీ hesitates to go and touch the feet of the mother. ఆ పాదాలు మండుతుంది. సో he tells, come my child, come touch my feet అంటారు. అప్పుడు అమ్మ అంటారు, ఈ ప్రజల యొక్క కష్టాల్ని దుఃఖాల్ని తీసుకొని జీర్ణించుకోలేకపోతే ఈ పని ఇంకా ఎవరు చేయగలుగుతారు? ఇఫ్ వీ కాంట్ అబ్జార్బ్ అండ్ డైజెస్ట్ ద సిన్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ హూ ఎల్స్ కెన్ డూ దట్? ఎవరికి సాధ్యం కాదు. దే ఓన్లీ కెన్ డూ దిస్. So that's why God comes out of infinite compassion for us. అంత ప్రేమ మన మీద వాళ్ళకి. So when God incarnates, takes a human birth, human form, comes down. So there is one power predominantly manifested in them. ఒక్క శక్తి వారిలో ప్రకటితమవుతుంది. అంటే శక్తి అనుగ్రహ శక్తి. So what it does? These avatars
can give liberation, mukti, to thousands and thousands of people. సో అవతార పురుషులు వేలాది మందికి ముక్తిని ప్రసాదించగలుగుతారు. అటువంటి శక్తి సామర్థ్యాలు వారికి మాత్రమే ఉంటుంది. భగవాన్ శ్రీరామకృష్ణుల వారు దీని గురించి చెప్తారు. శ్రీరామకృష్ణ gave some examples. He says, huge ships, steamers, ferrying thousands of people from one shore to another. పెద్ద పెద్ద ఓడలు వేలాది మంది తీసుకుని వెళ్తుంది. అండ్ హ్యూజ్ ట్రీస్ floating in the Ganges, carrying thousands and thousands of birds without any difficulty, without any strain. మహావృక్షాలు గంగాలు తెలుకుంటూ వెళ్తుంది. పశువులు చిత్రంలో కూర్చొని ఉంటాయి వృక్షం మీద. సునాసంగా తీసుకెళ్ళిపోతాయి చెట్లు, దానికి సమస్య లేదు. పశువులు తీసుకెళ్ళడం దానికి సమస్య కాదు. అలాగే దిస్ అవతార్స్ సునాయాసంగా అంతమందికి ముక్తినివ్వగలుగుతారు. Visualize another scene at Kashipur garden. There, again Sri Ramakrishna అనారోగ్యంతో బాధపడుతున్నారు. So he called all the disciples. He says, see my children, Divine Mother Kali is revealing to me that she has deposited so much of spiritual power in this, refers to his body. That I can give mukti to thousands and thousands of people just by mere wish. చూడండి ఎంత మంచి మాట చెప్పారు ఆయన. I did not even touch them. Mere sankalpa. వారికి ముక్తి కలగని అని సంకల్పించుకుంటే చాలు, వాళ్ళకి ముక్తి కలుగుతుంది. So realize who is this person. So extraordinary. So Sri Ramakrishna compares avatar and a mukta purusha. ఒక ముక్త పురుషుడు ముక్తి సంపాదించుకున్నాడు, జీవన్ముక్తుడు అయిపోయాడు. ఇంకొకటి అవతార పురుషుడు. వీళ్ళు తారతమ్యం ఏంటి? సో ది ఆర్డినరీ ముక్త పురుష కెన్ సేవ్ హిమ్సెల్ఫ్. హి కెనాట్ సేవ్ అదర్స్. హి సేస్ ఏ స్మాల్ స్ట్రా ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ది వాటర్, కెన్ నెవర్ సింక్. బట్ ఈవెన్ ఎ స్మాల్ బర్డ్ సిట్స్ ఆన్ ద స్ట్రా, it sings. It cannot take. Whereas incarnations are like huge trees carrying thousands and thousands of birds.
So that's why we must go to incarnations. If we want మనకు ముక్తి కావాలంటే, జ్ఞాన భక్తి ప్రశాంతత కావాలంటే మనం వాళ్ళనే ఆశ్రయించాలి. మళ్ళీ చెప్తారు ఆయన, భగవంతునికి అవతారమూర్తికి ఉండే తారతమ్యం ఏంటి? Here is God incarnated as human being. So one side there is God, one side is avatar. So he compares the God to a cow. సో ఈ ఆవులో మనకు అన్నీ కొమ్ములున్నాయి, చెవులున్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి కావాల్సిందే ఆవు అంటే. సో కౌ హ్యాస్ ఆల్ ది ఆర్గన్స్. డస్ హ్యాస్ హార్న్స్, డస్ గాట్ లెగ్స్, డస్ గాట్ స్టమక్, డస్ గాట్ ఐస్. సో దట్ ఈస్ గాడ్. So avatar is udder of the cow. మనకు కావాల్సింది ఏంటి? పాలు కావాలి కదా మనకి, అందుకే కదా మనం ఆవులను పెంచుకుంటాం. So here, that's why it is said, when God incarnates, so that Shakti, what is that Shakti? Anugraha Shakti flows like that. That is very important to us. And here we see another most unique aspect of Sri Ramakrishna. What is that? His magic divine touch. What it does? It transforms a sinner into a saint. Sinner అంటే ఎవడు? పాపాత్ముడిని పునరులా మార్చేస్తుంది. Becomes a saint. A very unique aspect of Sri Ramakrishna. I'll give a few examples. Sri Ramakrishna used to go to devotees' houses. So he used to go to one devotee by name Yoginma. His brother did not like Sri Ramakrishna's coming to our sister's house. Ishtapadlayandi. అతను ఏం చేశాడు? సో ఎంగేజ్ వన్ రఫియన్, గుండా, టు థ్రెటన్ శ్రీ రామకృష్ణ నాట్ టు ఎంటర్ ది హౌస్. రామకృష్ణ వారు వచ్చారు. హీ స్టాండింగ్ దేర్. హూ ఇస్ దిస్? మన్మథ, ఆజానుబాహు, దృఢకాయుడు. రామకృష్ణ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చూసి ఆయన శరణ్ పట్టుకొని, ఆహా దృఢకాయమయ్యా ఎనిది, ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు. జస్ట్ టచ్డ్ హిమ్. ఓ యు ఆర్ సో స్ట్రాంగ్, స్ట్రాంగ్ మజిల్స్. వెళ్ళిపోయారు అంతే. దిస్ ఫెలో ఇస్ ఎ రఫియన్. So see the change in this person. Suddenly there is so much of change in him, shedding tears. ఇప్పుడు నీళ్ళు కారుస్తున్నాడు. ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రామకృష్ణ దగ్గర కూర్చున్నాడు. ఆయన ఉపన్యాసం అంతా విన్నాడు. పూర్తిగా మారిపోయాడు. Imagine, whole life is transformed.
whole life will call Priyanath, Priyanath like that, is to wonder about. Now, what happened to all the bad samskaras in that person? Patanjali says, great yogi Patanjali, he says, any samskara that is created cannot be destroyed. సంస్కారాలను మనము ఏం చేయలేం, నాశనం చేయలేం, అలానే ఉంటాయి. But here you see the incarnations, the unique power, destroy all the bad samskaras in that person and fill the mind with the good and noble samskaras. The very unique power Bhagavan Sri Ramakrishna had. Then you see Golabma. So Golabma, when she was very young, she became a widow. ఆమెకు ఒకే కూతురు ఉండింది. కూతురు పేరేంటి మిగతా బాగా తెలుసు కదా, చండి. ఆమె కూడా చనిపోయింది. ఇంకేం మిగిలింది? డిప్రెషన్. సో భర్త పోయి ఇంకా డాక్టర్ కూడా పోతే మిగిలింది డిప్రెషన్ వచ్చేసింది ఆమెకి. So then he was in depression, deep depression, always weeping and wailing. Anta baadha. So her companion Yoginma took her to Bhagavan Sri Ramakrishna. Sri Ramakrishna just touched her. That is magic, divine touch. This lady who was in deep depression for so many years, she says, the moment Bhagavan touched me, my head, all my misery disappeared. All my depression has gone. Na dukkhamanta poyindi. నా మనసు ఆనందంతో నిండిపోయింది. She says, I was playing with toys when I am a young girl. Now I am grown up, I am playing with toys, with living toys. What are them? Husband, wife, children, all that. They are toys. She becomes a జ్ఞాని. జ్ఞానిగా మారిపోయింది ఆమె. ఎవరి కోసం ఏడవాలి? నాట్ వర్త్ వీపింగ్ ఫర్ దోస్ హూ ఆల్రెడీ పాస్డ్ అవే. అంత ఆనందం వచ్చేసింది ఆమెకి. ఎలా కలిగింది ఇది? ఒక డివైన్ టచ్ ఆఫ్ శ్రీరామ్, స్పర్శ, ఆ దివ్య స్పర్శ, అంత పవర్ దాన్ని. He never gave counseling to her, Sri Ramakrishna. Big lecture he did not give. 2 hours counseling. We nowadays we see counseling. So one counseling, after some another counseling. Takes days for them. Yes, Sri Ramakrishna, one touch, removed all the depression, gone. The super counselor he is. See what he cannot do. So Sri Ramakrishna went to Panihati. On the way he is coming back. So one devotee by Nava Chaitanya, he wanted to meet Sri Ramakrishna. He is very devoted to him. So boat is just starting.
He just jumped into the boat. ఆయన పాదాలను పట్టుకున్నాడు, రామకృష్ణ పాదాలను పట్టుకున్నాడు. శ్రీరామకృష్ణ blessed him. So he got up, started stotras praising Sri Ramakrishna, singing. Our stotra is composing then and there and singing Sri Ramakrishna's glories. Can you imagine? స్తోత్రాలు పాడేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు, నృత్యం చేస్తున్నాడు, తను మర్చిపోయాడు. సో శ్రీరామకృష్ణ అగైన్ టచ్డ్ హిమ్. టచ్ చేసి మళ్ళీ ఏమవుతుంది, మామూలు స్థితికి వచ్చాడు. ది టచ్ డస్ బోత్. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఆస్తినంతా తన కుమారునికి అప్పచెప్పేశాడు. గంగా తీరంలో చిన్న కుటీరం నిర్మించుకున్నాడు. అక్కడ తీరంలో ఆ కుటీరంలో ఉంటూ సాధన చేస్తున్నాడు. He renounces his wealth, everything. Goes to the Ganga Tira and takes a small cottage he builds there. He's living there, chanting Sri Ramakrishna's name, spreading the name of Sri Ramakrishna and his glories to everybody, whoever came. See the power of Sri Ramakrishna's divine touch. Now we see another aspect of Sri Ramakrishna as Sarva Deva Devi Swarupa. Give some few incidents. Matunnath Viswas, ఎవరైనా జమీందార్. So Sri Ramakrishna in the Kali temple, he is walking in the veranda. అక్కడ నడుచుకుంటూ ఉన్నారు ఆ వరండాలు. సో దిస్ మథుర్నాథ్ కుటీలో కూర్చొని ఉన్నాడు. హీ ఈజ్ లుకింగ్ అట్ శ్రీ రామకృష్ణ. హీ ఈజ్ వాకింగ్ ది వెరండా. సడన్లీ ఈ సా శ్రీ రామకృష్ణ ఈజ్ నాట్ దేర్. కనబడలే, రామకృష్ణ కనబడలే. ఎవరు కనబడ్డారు? సాక్షాత్ పరమేశ్వరుడు, శివ. హీ ఈజ్ వాకింగ్, త్రిశూలం పట్టుకొని ఎడజూడంతో నిలబడి ఆయన నడుస్తున్నారు. అటువంటి శ్రీరామకృష్ణ ఈజ్ నాట్ దేర్. సో అగైన్ ఈజ్ రిటర్నింగ్. శివ ఈజ్ నాట్ దేర్. హూ ఈజ్ దేర్? కాళీ మాత. షీ ఈజ్ కమింగ్. ఒకసారి కాదు, చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంది. ఇలా వెళితే శివుడు, తిరిగి వస్తే కాళీమాత, ఇలా జరుగుతూనే ఉంది. నాట్ ఏబుల్ టు బిలీవ్ హిస్ ఐస్ ఆర్ సమ్ ఇల్యూషన్. He rubbed his eyes. Same thing he's seeing again. So Sri Ramakrishna revealed to him as Shiva and Kali. Then you see that Agormani Devi, Gopala Irman. So Sri Ramakrishna revealed to her as Balakrishna. Beautiful. If you read that episode of Gopala Irma, Agormani Devi, you will shed tears. The Leela of Sri Ramakrishna. So this Bala Gopala entering into Ramakrishna, again going back, all this you will visualize, you will enjoy it. This is also for meditation. Leela Dhyana it is. So Bhairavi Brahmani, he revealed her as
Rama or Ishta. So for many others, he revealed as different gods and goddesses. సో మనం ఎవరిని పూజ చేసినా, కాళీమాతని పూజించినా, రాములవారిని పూజించినా, కృష్ణులవారిని పూజించినా, దుర్గామాతని పూజించినా అది రామకృష్ణుల వారిని పూజించినట్లే. You worship Divine Mother Durga or Kali or Rama or Krishna, any god and goddesses, it is equal to worshipping Sri Ramakrishna. That's why he became Sarva Deva Devi Swarupa. There are incidents in him. Shiva enters into him. Rama enters into him. Krishna enters into him. Durga enters into him. Detailed description is there. Now we see another aspect of Sri Ramakrishna, that is Sarva Vyapi. How many presents of Sri Ramakrishna? You know one doctor, Ramachandra Datta. All of you know him. So first time he comes to meet Sri Ramakrishna. Ramakrishna అంటారు, ఆయన ఒంట్లో బాగలేదు, నువ్వు నాటి చూడు అన్నారు. How does he know he is a doctor? First time, says, see, somebody is not well, see his pulse. So this Ramachandra was in great wonder. How do you know that I am a doctor? He knows everything, Sarva Vyapi. He had another doctor, Dr. Kashinathan. So Sri Ramakrishna is not well. So Dr. Ramachandra goes to his friend, Dr. Kashinath, tells him, there is a Mahatma, he is my Guru, he is seriously ill. Why can't you just come and check, take some medicines to him? He entered, a doctor. See, all these Mahatmas, what's the matter, hypocrites? I have no faith in them. If you want me, I will come. But if I find he's a hypocrite, I will twist his ears. Entered. So Ramachandra Datta says, don't talk like that. ఆయన చాలా మహాత్ముడు, ఆయన నీకు తెలీదు ఆయన గురించి, వచ్చి నువ్వు చూడు అన్నాను. వస్తాను కానీ చెవులు నిలిమేస్తాను, మా నేన సరిగా లేకపోతాను. ఇద్దరు వచ్చారు. So they went to Kashipur garden. When they reached there, Sri Ramakrishna sent somebody. Those two are coming, bring them to me. How does he know? ఇద్దరు పైకి వెళ్ళారు. పైకి వెళ్తే Sri Ramakrishna is looking at that Dr. Kashinath. So my dear, will you see my pulse or will you twist my ears? నా చెవులు పిండుతావా లేకపోతే నన్ను టెస్ట్ చేస్తావా అని అడిగారంట. Just see where this Ramachandra Datta and Kashinath spoke. He went to his house and spoke. All that how Sri Ramakrishna heard. How it is possible? క్రో జరిగింది, వాళ్ళు మాట్లాడుకుంది, ఈయనకి ఎలా వినిపించింది? అక్కడ లేరేనా, అక్కడెక్కడో వాళ్ళు మాట్లాడుకున్నారు, అన్నీ ఆయనకు వినిపిస్తుంది. So be careful when you talk. You will hear everybody. That time he understood. He is not an ordinary person. Immediately apologizes, fell at his feet.
తర్వాత ఏమైంది? పూర్తి మార్పు వచ్చేసింది ఆయనలో. హీ బికేమ్ డివోటీ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఇంట్లో ఆయన పూజ చేయందే బయటికి రాడు, అంత మార్పు వచ్చేసింది. మళ్ళీ కాశీపూర్ గార్డెన్లో ఒకసారి పడుకొని ఉన్నారు. కింద అమ్మున్నారు, శారదామాత. అమ్మ చూస్తారు, రామకృష్ణ వారు గబ్బ 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 దిగి వస్తున్నారు, మెట్లు దిగి పరిగెత్తున్నారు అక్కడికి. అమ్మ నమ్మలేకపోయారు. ఎంత అనారోగ్యం ఆయనకి, ఇటువైపు తిరిగి పడుకోలేరు ఆయన, మెట్లు దిగి పరిగెత్తున్నారు ఆయన. సో దిస్ Sri Ramakrishna is so ill, he can't turn other side and sleep. So mother is seeing, which cannot believe. Sri Ramakrishna is just running. So he is coming down, stepping out, running. She want to confirm. నమ్మలేకపోయారు. మళ్ళీ పైకి చూస్తారు, ఆయన పడక ఖాళీగా ఉంది, అక్కడే కూర్చున్నారు. వస్తే పట్టుకోవాలి ఆయన. నేను సమ్ టైమ్ he just came again running. గబగబా and crossed all the steps, went inside. Mother is sitting there. అమ్మ అడిగారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నారు, ఇక్కడ లేరు మీరు. Then he said, see, my disciples are going to the palm tree, date palm, to take that palm juice. So there is a poisonous cobra. So it may bite them. నా శిష్యులు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏం చెట్టు అది? ఖర్జూరం చెట్టు దగ్గరికి, ఆ జ్యూస్ తాగడానికి. అక్కడ ఒక సర్పం ఉంది, విష సర్పం ఉంది అక్కడ, వాళ్ళని కాటేస్తుంది. నేను పక్కన వెళ్ళి దాన్ని తరిమేశాను అక్కడి నుంచి, మళ్ళీ వస్తున్నాను అన్నారు. ఎక్కడ చూశారు? ఆయన పడుకుని ఉన్నారు. వాళ్ళు వెళ్ళడం ఏంటి? ఖర్జూరం దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఈయన పామును చూడడం ఏంటి? ఇక్కడ పరిగెత్తడం ఏంటి? ఈ సర్వవ్యాపి, ఎవ్రీథింగ్ హీ అండర్స్టాండ్స్. He knows that is happening there. He is running. Vijay Krishna Goswami, he went to Dhaka. ఢాకాలో వెళ్తే, అతను పూజా గదిలోకి వెళ్తే, ఈ స్టాండింగ్ శ్రీ రామకృష్ణ దేర్. అక్కడ నిలబడున్నారు ఆయన. ఈ టచింగ్ ఇస్ బాడీ అండ్ ఫైండింగ్ ఇస్ దేర్, ఫిజికలీ ఈజ్ ప్రెసెంట్. ఆశ్చర్యం మనకి. ఢాకాకి వెళ్ళి వచ్చారు ఆయన. హీ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ శ్రీ రామకృష్ణ, ఐ సా యూ ఇన్ ఢాకా. శ్రీ రామకృష్ణ స్మైల్డ్ అండ్ did not give any answer. స్వామీజీ అన్నారు, యూ కెన్ డూ ఎనీ మిరకిల్, నథింగ్ ఫర్ హిమ్. Now, so all of you have heard Sri Ramakrishna's life. We have to go to Sri Ramakrishna, but he is not there present now. He is already passed away. Mahasamadhi అయిపోయారు కదా. Then he says, Sri Ramakrishna is an eternal living presence, is always present. Mahasamadhi అయిపోయారు ఆయన. Mother, Holy Mother, she has to remove her bangles. That's custom.
So he just put her hand, tried to remove the bangles. Sri Ramakrishna is standing there. Is he dead? He caught hold of her hand, చేయి పట్టుకొని, ఏం చేస్తున్నావు నువ్వు? నేను చనిపోయాను అనుకుంటున్నావా? ఈ గది నుంచి ఈ గదికి వెళ్ళా అంతే. Do you think I am dead? From this room, that room, I am ever present, he said. I am ever present. నేను ఎప్పుడు ఉంటున్నాను అన్నారు. There are so many incidents clearly indicates that Sri Ramakrishna is very much present. To this day, there is some Vivekananda, America వెళ్ళారు. Became so popular in the States. So finally, he was invited in a church to give a talk. ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్లో కాఫీ ఇచ్చారు ఆయనకి. He took that coffee in the hand, coffee cup, about to drink. Sri Ramakrishna appears there. Where was he? Already got Mahasamadhi. Naren, don't drink that coffee, it contains poison. Appeared. That means what? Eternally, Sri Ramakrishna is present. Gross body is not there, but his subtle body is present. There are many incidents like that. So Premananda ji is supposed to go to Dhaka. She went to temple of Sri Ramakrishna and told, "Oh Bhagavan, I am going to Dhaka." వెంటనే చెప్పారు రామకృష్ణ వెళ్ళొద్దు అన్నారు. వచ్చేసారు ఆయన, నేను వెళ్ళను అని చెప్పేశారు. So devotees felt so bad. They were arranging a boat for him to take him to Dhaka. So he is not able to. He said, "Don't go." Then finally, next day, a news came. The boat which he was to go to Bangladesh, so got sunk because of bad weather. అవసరం తెలుసు బాగా, ఈ బోట్ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు బ్యాడ్ వెదర్ వస్తుంది, ఎప్పుడు ఈ బోట్ సింక్ అవుతుంది, అన్నీ ఆయనకు తెలుసు. జరగబోయేది తెలుసు, జరిగింది తెలుసు. ఆపేశారు ఆయన, వెళ్ళొద్దు అన్నారు. సో ఇలాగా ఇంకోటి ఏంటంటే, ఈ రామకృష్ణ నామంలో ఉన్నటువంటి ద గ్లోరీ ఇన్ ది నేమ్ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఏమంట మహత్వం ఆ నామానికంటే, సో మదర్ సేస్, those who chant the name of Sri Ramakrishna will not have any misery. వాళ్ళకి కష్టాలు రావు. Miseries come, sufferings come. It is common property of everybody. But when you chant Sri Ramakrishna's name, what happens? Uses that tremendous strength to face any amount of suffering. That's what happens. See, those who chant the name of Sri Ramakrishna will not have problem for food and shelter. తిండికి గుట్టకి వాళ్ళకి సమస్య ఉండదు. ది టైమ్ ఆఫ్ డెత్, మరణ సమయంలో రామకృష్ణ వారు కనిపిస్తారు.
He will take you to his abode. Mother says, have faith in these words. నామాన్ని స్మరిస్తే జరుగుతుంది ఇది. Time of your death, he will come and stand before you. He will take you to Ramakrishna Loka. Somebody questioned how it is possible. He has so many desires. Desires, how will he have? Again, go to Ramakrishna Loka when there is no rebirth. Shivananda Maharaj says, Mahapurush Maharaj, if the Lord stands before you with all the glory and asks you, you are seeing the Lord, shining form of the Lord, shining. He is standing before you and Lord is asking you, have you any desires? Will you say, I have desires? You have seen the Lord, I have no desires. Finished. No desires are there, no rebirth is there. So how easily it convinces us. And again Sri Ramakrishna says, again and again, we read the Gospel of Sri Ramakrishna. The goal of human life is to realize God. మళ్ళీ చెప్తూనే ఉంటారు ఆయన. సో గాడ్ హెస్ టు బి రియలైజ్డ్. దానికి ఏం చేయాలి? మనం భగవంతుడితో బాంధవ్యాన్ని పెంచుకోవాలంటారు. డెవలప్ రిలేషన్షిప్ విత్ గాడ్ లైక్ శాంత భావ, సఖ్య భావ, దాస్య భావ, వాత్సల్య భావ, మధుర భావ, అండ్ most important is apatya bhava or matru bhava. What is this? God is my mother. The purest bhava is that you must develop a bhava if you want to realize God. అంత బంధాన్ని పెంచుకోవాలి. చాలా ముఖ్యమైనది ఇది మనకి. చేసిన కలియుగా జీవులు అన్నగత ప్రాణుల వాళ్ళు. సో దే కాంట్ ప్రాక్టీస్ హార్డ్ ఆస్టెరిటీస్. వాళ్ళు ఏం చేయాలి? అందుకోసం చెప్పారు ఆయన, నామ సంకీర్తన. కలో నామ సంకీర్తన. Chanting name of God alone is sufficient in Kali Yuga to realize Him. Satsangatyam, Sadhu Sangatyam, holy company is a must. Go to holy company. Develop Vyakulata, Nijjanavasa. ఇవన్నీ ఆచరించాలి మనం అన్నారు. సో అగైన్ హి సేస్, ఓ చేత భగవంతుని పాదాలను పట్టుకోవాలి, ఓ చేత మనము మన పనులను చేసుకోవాలి. సో గాడ్ హస్ గివెన్ us 2 hands. With one hand, hold lotus feet of Sri Ramakrishna. Another hand, do all your duties. Again he gives a maid servant example. A rich man's house, she does all the duties in rich man's house. She takes care of children, all the work she does. బాగా తెలుసు ఆమెకి, ఇది మన ఇల్లు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు, మనం అలా ఉండాలి ఈ లోకంలో. There can be boat on water, but not water in the boat. Boat will sink. So remember, these Sri Ramakrishnas say householder need not renounce everything and go to forest and do tapas. Not necessary. Be in the family, be with all the household, but live like this. Detached life, develop detachment. That's what Sri Ramakrishna advocates to us.